సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎక్కడైతే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే శ్రీరామనామం వినిపిస్తుందో అక్కడికి వచ్చి రెండు చేతులు జోడించి శిరసు వంచి కనుల వెంట ఆనంద బాష్పములు రాలుస్తూ స్వామి ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చుంటారట. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్ అన్నారు. ఆ హనుమంతుని ఒక్కసారి స్మరిస్తే బుద్ధి బలం యశస్సు మంచి కీర్తి ధైర్యము ధైర్యం హనుమత్ వాక్పటుత్వంచం అరోగత మంచి వాక్పటుత్వము అరోగత రోగములన్నీ నశించిపోతాయి. ఆ స్వామి వచ్చి మనం ఎక్కడైతే రామనామం చెబుతామో అక్కడ కృతమస్తకాంజలిం రెండు చేతులు జోడించి కూర్చొని ఎంతో ఆనందంతో వింటూ ఉంటాడు స్వామి. ఇక్కడ కూర్చుని ఉంటాడు. మన చర్మచక్షువులకు కనిపించడు. ఆయన వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు. అందుచేత ఆ ఆంజనేయ స్వామి వారికి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ దివ్యమైనటువంటి క్షేత్రంలో ఉన్నాం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి దివ్యమైనటువంటి స్వామి. ఆ స్వామివారి పాదపద్మముల యందు హృదయ పుష్పాన్ని సమర్పిస్తూ మరి తన రామనామం చేత తన శరీరంలో ఉన్నటువంటి మాంసఖండాన్ని మంత్రపిండంగా మాంసపిండం ఇదంతా లోపల ఉన్నది మాంసము మధ్య రక్తము మొదలైనవి ఈ లోపల ఈ చర్మం ఉలిస్తే ఉన్నది. మనకందరికీ అంతే. కానీ మన గురువుగారి యొక్క శరీరంలో ఉన్న మాంసపిండం కాదది, మంత్రపిండం అయిపోయింది. ఆయన చేసినటువంటి తపశక్తి వల్ల మనకి ఆ మహానుభావం శ్రీ 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 రామచరణ్ మహారాజు వారి యొక్క అదంతా కూడా నాకు ఇంతకు ముందే నా భార్య మళ్ళీ చెబుతోంది. ఆయన ఎంతటి మహనీయుడో. రోజు రామ 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 అని బియ్యపు గింజలు ఏరుతూ రామనామం చేస్తూ ఆ బియ్యం తీసుకుని అములుకులు విరగకుండా పూజకు ఉపయోగిస్తాంగా అక్షతలని అలాగా ఏరుకుని ఎన్ని బియ్యం రామనామంతో తీసుకోగలిగితే ఆ బియ్యాన్ని వండుకుని భుజించేవారు. ఏంటిది మంత్రపిండం రామమయం అయిపోయినటువంటి, అంటే రాముడే తానైపోయాడు, తానే రాముడైపోయాడు. అలా రామనామం తాను ఒక్కరూ తరించడం కాదు, ఇంతమందిని తరింపజేశారు. ఆ రామనామ శక్తితో బలంతో దాన్ని ఆయన సిద్ధి పొంది మీకందరికీ ప్రసాదించినటువంటి గురు శ్రేష్ఠులు శ్రీరామ శరణ్ మహారాజు వారి పాదపద్మములకు శిరస్సు తాకించి అందరము కూడా ఆ స్వామి అనుగ్రహంతో 4 మాటలు నేను మాట్లాడడం మీరు వినడం ఆ గురువు గారి అనుగ్రహం ఉంటే, లేకపోతే లేదు. అందుకని అందరం ఒక్కసారి నమస్కరిద్దాం కళ్ళు మూసుకుని. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.
ఆ స్వామి వచ్చి మన దగ్గర ఇక్కడ కూర్చుంటారు. లేరని బెంగపడకల్లా, ఆయన ఎక్కడున్నా మహానందాన్ని పొంది నా శిష్యులు భలే పలుకుతున్నారా రామనామాన్ని, వదిలిపెట్టలేదు. నేను చేసినందుకు, ఆ సిద్ధి పొందినందుకు నా శిష్యులందరూ దాంట్లో చాలా చక్కగా తన్మయులైపోయి చెబుతున్నారని ఆ మహానుభావుడు ఆనందించి మనల్ని ఆశీర్వదించాలని ఆ స్వామి పాదపద్మములకు కూడా ప్రణమిల్లుతూ ఆ నామాన్ని విడిచిపెట్టకుండా, ఇప్పుడే అక్షక్షుల వారు చెప్పారుగా, పూమాల తీసుకువస్తే ఆ పూమాలను కూడా రామనామంతో పవిత్రం చెయ్యడం. ఓ వస్తువు ఇచ్చినా రామనామం, ఒక వస్తువు తీసుకున్నా రామనామం చెబుతూ ఆ వస్తువుని ఇవ్వడం, పుచ్చుకోవడం. రాముడే ఇస్తున్నాడు, రాముడే పుచ్చుకుంటున్నాడు. అందుకే ఆ స్వామి అది ఎరిగినవారు కాబట్టి రామనామం లేకపోతే అది ఒక మామూలు పిచ్చి పూలదండ అయిపోయింది, పిచ్చి కాగితాలదైపోయి గుంటూరులో చేతితోటి ఇలా తోసేశారు. మళ్ళీ దాన్ని రామనామంతో ఒక్కసారి పవిత్రం చేయగా అబ్బాయి అది నిజమ్మా. ఒట్టిది ఎంత విలువైనదైనా సరే ఆ రామనామం లేకపోతే దాంట్లో అది కాగితం పూలైపోయి, వాసన లేని పువ్వులైపోయి, పనికిరానిది అయిపోయింది. అంత గొప్ప దండాను ఆయన ఎంత గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అయితే, మహారాజు అయితే, చక్రవర్తి, ప్రధానమంత్రి అయితే మనకెందుకు, అది 10 కోట్ల రూపాయలు విలువ చేసేదైతే ఆయనకు అక్కర్లేదు, మా గురువు గారికి. దాని విలువ కాదు, దాని విలువ ఎప్పుడు వచ్చింది? రామనామంతో దాన్ని ఒక్కసారి స్పర్శించేసరికల్లా ఆ దండకి అంత విలువ ఏర్పడిందని గ్రహించినటువంటి మహనీయ మూర్తి. శతజయంత్యుత్సవ సందర్భాలు, దివ్యమైన స్థలంలో ఉన్నాం, దివ్యమైనటువంటి సమయం. శ్రావణ మాసం కదా, సోమవారం ఇవాళ శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి పౌర్ణమితో కూడినది కాబట్టి శ్రావణ మాసమైనది. అమ్మవారికి ప్రతిరోజు పూజే. స్త్రీలు తల్లులందరికీ కూడా శ్రావణ మాసం అంటే మహానందం. మంగళవారపు నోములు, వరలక్ష్మి వ్రతం, పండుగంతా ఇప్పుడే. పట్టు చీరలతో పని ఇప్పుడే, పెళ్ళికి శ్రావణ మాసంలోనూ. ఇంకా మళ్ళీ పట్టు చీరలు లోపల దాచేయడమే. ఇంకెప్పుడు కావాలి, ఎవరింట్లో అయినా పెళ్ళి అవుతుందంటే పట్టు చీర అప్పుడు తీసి దులిపి అప్పుడు వేసుకోవటం, నగలు పట్టు చీరలును. మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే పేరంటానికి వెళ్ళడం, లేకపోతే ఎవరినైనా పిలుచుకురావడం, దానికని మంచి పట్టు చీరలు కట్టుకుని ప్రతి శుక్రవారము మంగళవారం తిరగడం. అటువంటి దివ్యమైన కాలం ఇది. కాలానికి కూడా చాలా విలువ ఉన్నది. వేకువజామున లేచి చదివామనుకోండి, జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. 9-10 గంటలకి పడుకుని తెల్లవారుజామున 4 గంటలకు లేచి 4:30 నుంచి 6 గంటల వరకు చదివిన చదువు అందరికీ జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటల వేళ టీ పెట్టుకుని అప్పుడు కూర్చుని చదివామనుకోండి, ఆ మరునాడు పరీక్ష రాయగానే మర్చిపోతాం. అంతటితో అటే ఆఖరు. మళ్ళీ 12 గంటల దాకా కూడా జ్ఞాపకం ఉండదు. ఆ ముక్కును పెట్టుకుని వెళ్ళి ఆ పరీక్షకి ఏదో చీదేసేసి అలాగ రాసేసి వచ్చేస్తాడు. మళ్ళీ మర్నాడు అడిగితే వాడికి తెలియదు రాత్రి చదివింది, జ్ఞాపకం ఉండదు. ఆ కాలానికి ఆ శక్తి లేదు. వేకువజామున చదివిన దానికి ఆ శక్తి ఉన్నది. అలాగే కాలానికి చాలా ప్రధానం. ఇది శ్రావణ మాసం, మంచి సమయంలో ఉన్నాం, దివ్యమైన స్థలంలో ఉన్నాం. ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఇక్కడ మనం శ్రీరామ రామ రామేతి అన్నామే, దానికి సహస్రనామ తత్తుల్యం. ఒక్కసారి జై శ్రీరామ్ అంటే 1000 సార్లు అన్న పుణ్యఫలం ఇక్కడ లభిస్తుంది. అది మళ్ళీ మీరు ఎక్కడ చేసినా అంత రాదు. మన ఇంటి దగ్గర జై శ్రీరామ్ అన్నాం అనుకోండి, ఒక్కసారే అక్కడ 1000 సార్లు జై శ్రీరామ్ అనాలి. రత్నగిరిపై అయితే స్వామి సన్నిధిలో ఒక్కసారి అంటే 1000 సార్లు అన్న పుణ్యఫలం ఉంటుంది. ఈ స్థలానికి అటువంటి శక్తి ఉన్నది. యథార్థంగా అటువంటి స్థలం. నేను కేరళ వెళ్ళాము, తిరుచూరు దగ్గర ఒక స్థలం నాకు స్పష్టంగా అక్కడ వాళ్ళు చెప్పారు. రామాయణంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో సీతమ్మవారిని వెతుకుతూ తిరుగుతున్నారు. తిరుగుతూ ఉంటే కొంత దూరం వరకు ఈ లక్ష్మణస్వామి వెనకాల నడుస్తున్నాడు, రాముడు ముందు నడుస్తున్నాడు, వెతుకుతున్నారు సీతమ్మవారి కోసం. ఆ అడవిలోపడి తిరుగుతూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత లక్ష్మణస్వామి అన్నట్ట, ఏంటో పితృవాక్య పరిపాలన అంటే పితృవాక్య పరిపాలన, వీడు బొంద పరిపాలన, వీడును అరణ్యాల బట్టి అడవుల పాలు చేశాడు. భరతుడు చనిపోయినా నేను అయోధ్యకు వెళితే బాగుండేది,
ఆవిడ పెళ్ళాన్నేమో ఎత్తుకుపోతే చేతగాని వాడిలాగా ఈ అడవంతా తిప్పుతున్నాడు, నన్ను రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, తన సమయానికి తిండి లేదు, తిప్పలు లేదు, ఈ మూటలు ఒకటి మళ్ళీను ఈ మూటలు అంటూ తీసి విసిరేశాట. ఆ మొహానేసి రాముడు మొహానేసి కొట్టాడు. ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి నాకంటే ముందు జడలు కట్టించుకొని నారబట్టలు కట్టుకుని తయారయ్యాడు, నాకంటే ముందు వచ్చేస్తానని అడవులకు నేనేమన్నా రమ్మన్నానా, చెప్పానా, వీడిదేమిటి నన్ను ఇలాగా అంటున్నాడు అనుకున్నట్టు అలా వెడుతూ తిరిగితే కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ గబగబా వచ్చి కాళ్ళ మీద పడిపోయి, మహాప్రభో ఆ మూట మీరు మోస్తున్నారేమిటి, అన్నగారు దైవస్వరూపం, నా దైవం మీరే, మీ అడుగులో అడుగు వేస్తూ మీ ఆశీస్సులతో బతుకుతున్నవాడిని నేను, అటువంటిది మీ చేత నేను ఇలాంటి పని చేయించడమా, నా మూట కూడా మీ భుజాల మీద ఉందేమిటి మహాప్రభో, క్షమించండి అంటూ అడ్డంబడి అవి తీసుకుని కళ్ళకద్దుకుని భుజాన పెట్టుకుని జాగ్రత్తగా రండి అని ఆ రాళ్ళు అవి తప్పిస్తూ తీసుకొస్తున్నట్ట. ఇట్లా ఇప్పటిదాకా ఇలా తిట్టాడు, ఇప్పుడేమో మళ్ళీ ఇలా అన్నాడని ఆయన అలా తిప్పి ఏవో చెట్లు ఇవి తిప్పి మళ్ళీ సరిగ్గా అక్కడికి తీసుకొచ్చాట. అక్కడికి అడుగు పెట్టాడో లేదో, ఏంటో పితృవాక్య పరిపాలన, వీడు బూడిద పరిపాలన, వీడి మోహం తగలయ్యా, ఆ భరతుడితో పాటు నేను అయోధ్యకి వెళ్ళిపోతే హాయిగా రాజోపభోగాలు అనుభవిస్తూ సుఖంగా ఉండేవాడిని, అటువంటి సుఖోపభోగాలన్నీ నాశనం చేసే ఈ అడవుల్లో కాయలు కసరులు తినిపించేస్తూ నానా ఏడిపించేస్తున్నాడు వీడంటూ మళ్ళీ తిట్టడం ప్రారంభించాడు. ఆ సంచి పుచ్చుకుని మళ్ళీ మొహాన్ని కొట్టాట. ఏంటి వీడని మళ్ళీ వెళ్ళాడు ఆయన, మళ్ళీ తిప్పి మళ్ళీ అక్కడ దాటగానే, ఆ స్థలం దాటగానే మళ్ళీ అయ్యో అన్నయ్య గారు అంటూనేమో కాళ్ళ మీద పడిపోతున్నాడు మహాప్రభు అంటూ. అప్పుడు మూడోసారి వచ్చేటప్పుడు ఆయన ఇంత ఇసక పట్టుకొచ్చి ఈ లక్ష్మణస్వామి తిట్టడం ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి తిట్టడం ఏమిటి, వెంటనే ఆ ఇసుకలా వదులుతూ వచ్చాడు ఆయన. వదులుతూ కొంతమేర ఎక్కడ దాకా అయితే తిడుతూ ఉన్నాడో అక్కడ దాకా ఆ ఇసుక పోసి ఆ స్థలాన్ని యువతలకి వచ్చిన తర్వాత ఇందులో ఎవ్వరూ ప్రవేశించకూడదు, పంచమహాపాతకములతో కూడినటువంటి ఇది చాలా దుర్భరమైనటువంటి నరకాన్ని చూపించేటటువంటి స్థలం, ఇది పాపభూయిష్టమైనటువంటి స్థలం. ఒకానొకప్పుడు అనేకమైనటువంటి మృగములను ఇక్కడ హింసించి అనేక రకాలుగా బాధలు పాల్చేశారు. అందుచేత భూతహింస విపరీతంగా జరిగినటువంటిది. ఇక్కడ ఎవరు అడుగు పెడితే వాళ్ళకి కలహం తప్పదు అని శాసించేశాడు. ఇవాల్టికి మీరు వెళ్ళి చూడొచ్చు, కేరళలో తిరుచూరు దగ్గర ఉన్నది, అది కట్టేసి ఉంటుంది ప్రభుత్వ స్థలం, ఎవరు అడుగు పెట్టరు అక్కడ. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆ పిల్ల ఏనుగులకు పోటీలు పెడతారట అక్కడ. ఆ పోటీలు పెట్టినప్పుడు వదులుతారట, వదిలితే ఈ తొండాలు వేసుకుని దీన్ని కుమ్ముకుని అవి క్రింద పడి చచ్చిపోతాయి. లేదా పొట్టేళ్ల పోటీలు జరిగితే ఆ పొట్టేళ్ళను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతారట. అవి ఒకదానికొకటి తలలు కుమ్ముకొని కొట్టుకుని చచ్చిపోతాయి. ఇప్పటికి ఉంది ఆ స్థలం. చిత్రం చూడండి. అంటే ఆ స్థలం అది పాపభూయిష్టమైన, ఎవ్వరు ఆ స్థలాన్ని ఆ చుట్టూ మళ్ళీ అన్నీ ఉంటాయి, ఆ స్థలంలో మాత్రం ఎవరు అడుగు పెట్టరు. ఇదేంటో ఎంత ఖాళీ స్థలం శుభ్రమైంది, ఆక్రమించేసుకుంటారు కదా. మా రాష్ట్రంలో అయితే కబ్జా అయిపోయినాడు ఇలా వదిలేశారు. ఏంటంటే అది కాదు మహాప్రభు గురువు గారు, ఇది పాపభూయిష్టమైన నేలగా పరిగణింపబడింది. రామచంద్రమూర్తి యొక్క శాపానికి గురి అయినటువంటి స్థలం ఇది. ఆ రామచంద్రమూర్తి చేత పాపభూయిష్టమైన స్థలంగా గుర్తించబడింది. అందుకని ఇక్కడ ఎవరు ఇళ్ళు కట్టడం ఇళ్ళు కట్టడం ఉండదు. ఏదైనా పోటీలు కలహానికైతే ఇక్కడికి వస్తారు, కొట్టుకు చావడానికి అందులో ప్రవేశించిన వాళ్ళు చస్తూనే ఉంటారు, అంతే. అది ఆ స్థల మాహాత్యం అది అన్నారు. ఒక్కొక్క స్థలానికి ఇక్కడ రత్నగిరి, మరి రత్నుడైనటువంటి మహానుభావుడు ఇక్కడ తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకుని స్వయంభవుగా వెలసినటువంటి దివ్య స్థలంలో ఉన్నాం, స్వామి సన్నిధిలో ఉన్నాం. ఆ విశ్వాసంతో నమ్మకం ఉండాలమ్మా. ఉంటే స్వామి సన్నిధిలో కూర్చొని ఉన్నాం, సాయంకాల సమయంలో ఉన్నాం, దివ్యమైనటువంటి కాలంలో ఉన్నాం. అందుచేత మళ్ళీ ఒక్కసారి చెప్పండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
ఆ రామనామాన్ని జై శ్రీరామ్ అంటే ఒక్కసారి అది గొప్ప విశేషమైనటువంటి శక్తిని 1000 సార్లు పలికినటువంటి శక్తి ఇక్కడ కలుగుతుంది. అందుకని ఇక్కడ ఎక్కువ పూజ చేసుకోవటానికి, ఎక్కువసేపు ఉండడానికి, ఎక్కువసేపు జపం చేసుకోవటానికి పవిత్రమైన క్షేత్రం కదా. ఇక్కడ కబుర్లు ఏం చెప్పుకో, నగలు నాణాలు చీరలు లేకపోతే ఉద్యోగాలు ఉద్ధరి ఆస్తులు పాస్తులు ఇక్కడ ఏమీ. కిందకి కొండ దిగిన తర్వాత నీ ఇష్టం, మళ్ళీ ఇహలోకంలో ఐహికమైనటువంటి అపార్ట్మెంట్లు ఎన్ని కొన్నాం, ఎన్ని పోయాయి, ఎన్ని ఉన్నాయి, ఈ బాధ అంతా కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నంతసేపు కూడా మనం చక్కగా ఎంతసేపు భగవన్నామస్మరణ చేసుకుంటే అంత శక్తి వస్తుంది. ఆ నామస్మరణ కొరకు అలా తరించటం కొరకు వచ్చాం. తరించినటువంటి శ్రీరామచరణ్ మహారాజ్ మరి సద్గురువు గారు ఆదేశించారు. ఆ ఆదేశాన్ని ఆచరించడానికి వచ్చాం మనం అందరం కూడా. అదేగా చెప్పాడు మనకి శాస్త్రం కూడా, ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం తచ్చాహారం ప్రాణసంధారణార్థం ప్రాణాధార్య తత్వజిజ్ఞాసనార్థం తత్వం జ్ఞేయం ఏన దుఃఖం న భూయః. శాస్త్రం చెబుతున్న మాట మనకి. ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం, ప్రతి ప్రాణి కూడా ఈ లోకంలో ఆహారం కావాలి. ఆహార నిద్రా భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానో హి తేషామధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః అన్నాడు. ఆహారము అంటే కావలసినది ఆకలి ప్రతి ఒక్కరికి ఉన్నది. అది అమ్మవారు. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సమస్త జీవకోటి యందు ఆ అమ్మవారు క్షుధారూపంలో ఉన్నది, ఆకలి రూపంలో ఉన్నది. అన్ని జీవులకు ఉన్నది ఇది, తప్పదిది. ఆహారం, నిద్ర. ఎన్ని రోజులు మీరు ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసినా, ఎంత అత్యవసరమైన పని మీద ఉన్నా ఒక రోజు మెలకువగా ఉంటారు, 2 రోజులు, 3వ రోజుకి నిలబడ్డ వాళ్ళు నిలబట్టు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లు, ఎక్కడ వాళ్ళు అక్కడే నిద్రకు వెళ్ళాలి. నిద్రపోవలసిందే, తప్పదు, వచ్చేస్తుంది. అది జీవ యొక్క లక్షణం, జీవ లక్షణాలు చెప్పారు ఇవి. అలాగే నిద్ర, ఆహార నిద్ర. భయం, ఈ భయం అనేది చీకట్లోనూ ఒంటరిగా వెళుతున్నప్పుడు, ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు ఏదో విధంగా భయపడడం అనేది ఉన్నది. ఒక క్షణకాలమైన గబుక్కున భీతాబహులమవుతాం, ఉలిక్కి పడతాం, భయపడతాం. భయం అనేది. అలాగే తమ జాతిని తాము అభివృద్ధి పరుచుకోవడం సంసారం. అందుచేత ఈ 4 కూడా సమస్త జీవకోటికి సమానమే. ఒక్క మానవుడు మాత్రం దీనికి ప్రత్యేకం. జ్ఞానేన, విశేషమైనటువంటి జ్ఞానం చేత. ఏమిటా విశేషమైన జ్ఞానం వీడికి ఉన్నటువంటిది? ఏదైనా చెయ్యాలంటే చెయ్యగలడు, వినాలంటే వినగలడు, చూడాలంటే చూడగలడు, ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వగలడు. మనకి మరి మంచి మాట వినాలనే కుతూహలం జంతు జాతికి ఉన్నది. అన్నీ వచ్చి ఇక్కడ కూర్చొని వినగలవా? పక్షులు మరి మొదలైనవి, క్రిమికీటకాదులు, కుక్కలు మొదలైనవి లేవు. పశువులు, గేదెలు, ఆవులన్నీ వచ్చి వినగలవా ఒక రామనామాన్ని? వాటికి చెవులున్నాయి, వినాలంటే వినలేవు, మనం వినగలం. చూడాలని వాటికి ఉంది, సత్యదేవుని దర్శించాలనే కుతూహలం. వచ్చి కొండ ఎక్కి స్వామి సన్నిధిలోకి వెళ్ళి చూడగలవా? వాటంతటవి రాగలవా? రాలేవు, చూడలేవు. కానీ మనం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని రాగలం. కన్నులు స్వామి ఇచ్చినందుకు ఈ కన్నులతో ఆ స్వామిని దర్శించి రాగలం. వాటికి నోరున్నది. అంబాని ఆకలి వేస్తే, దప్పిక వేస్తే అరవడం తప్ప వాటికి ఒక రామనామాన్ని ఉచ్చరించగలిగినటువంటి శక్తి లేదు. నోరున్నది మనకి, వాటికి ఉన్నది, మనకి ఉన్నది. అవి అంతవరకే పరిమితం. మనం చక్కగా జై శ్రీరామ్ జై శ్రీరామ్, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ అంటూ గట్టిగా అరవగలం. కావాలి అంటే మనం అరవగలం. మనకు ఆ జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఉన్నది కాబట్టే మనుష్యులమైన. జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆ జ్ఞానం గనక లేకపోయినట్లయితే అవి 2 కాళ్ళ పశువులు, మనం అవి 4 కాళ్ళ పశువులు, మనం 2 కాళ్ళ పశువులు అవుతుంది. పశుభిః సమానః. వీడు పశువుతో సమానమే ఉన్నాడు. మరి వీడు ఏం చేయాలి? మానవ జన్మకు ఏమిటయా అంటే ఆహారార్థం కర్మ కుర్యాదనింజం. ఆ ఆహారం సంపాదించుకోవడం కొరకు ఏదైనా ఒక కర్మ, అనింద్యం కర్మ, నిందింపరాని పని చెయ్యి.
వ్యాపారం చేసుకో, వ్యవసాయం చేసుకో, ఏదైనా చేసుకో, ఓ వేద విద్యలు అభ్యసించి స్మార్థం చేసుకొని ఇష్టం ఏ పైన అయినా. అనింద్యం అంటే ఏమిటి? ఇతరులకు కష్టం కలిగించనటువంటి పని చేసి ధనాన్ని ఆర్జించు, ఎంతైనా ఆర్జించు. ఏం ఆర్జిస్తాడు? ధర్మ ప్రకారం అంటే కోట్లు ఆర్జించలేడు. అన్యాయంగా అయితేనే, న్యాయంగా అయితే ఆర్జించగలడమ్మా. జీవితం అంతా కష్టపడ్డా న్యాయ మార్గంలో అంటే చాలా కష్టం నిజానికి. అని చేసేవాడు అనింద్యం అన్నాడు. అనింద్యం కర్మ, నిందింపరాని పని చేసి నీవు చక్కగా ఆర్జించు. ఆహారార్థం ఎందుకొరకు ఆర్జన? ధనం సంపాదించడం ఎందుకొరకు? నీ మనవలకి, ముని మనవలకి, వాళ్ళందరికీ, మీ వంశస్థులందరికీ, లేకపోతే నీకు భోగాలు అనుభవించడానికి కాదు. ఆహారార్థం, తిండి తినడానికి డబ్బు సంపాదించు నువ్వు. కర్మ కుర్యాదనింజం ప్రత్యాహారం. ఆహారం దేనికేయా? ప్రాణ సంధారణార్థం. ఆహారం ప్రాణాన్ని నిలుపుకోవడానికి మాత్రమే ఆ ఆహారాన్ని భుజించాలి. తినడానికి బ్రతకడమా, బ్రతకడానికి తినడమా అన్నట్టు. అలాగా అదేంటంటే నువ్వు ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలాగా, ఏది దొరికితే అది నీ ఇష్టం వచ్చినట్లుగా కడుపులో వేసేయకూడదు. సమయానుకూలంగా భోజనం చేయాలి. ఏ సమయ మధ్యాహ్నం 12 గంటలకి వైశ్వానరాగ్ని అని ఉంటుంది, నాభి దగ్గర ఉంటుంది. అగ్నిహోత్ర రూపంలో